ఆయిషా మీరా కేసును సీబీఐ క్లోజ్ చేయడం తమ మనసును కలిచివేసిందని అన్నారు ఆమె తల్లిదండ్రులు. 18 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా న్యాయం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న రూంలో జరిగిన ఘటనను సీబీఐ లాంటి పెద్ద వ్యవస్థ కూడా తేల్చలేకపోవడం సిగ్గుచేటన్నారు. ఆయిషా మీరా కేసులో కొత్తగా సాక్ష్యాలు లేవని కేసు మూసివేయడం సీబీఐ చేతగానితనమేనని మండిపడ్డారామె. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. డిసెంబర్ 27న ఆయిషా మీరా సంస్మరణ దినోత్సవంగా ప్రకటించాలని కోరారు. ఈ నెల 27న ఆయిషా మీరా శరీర భాగాలను ఖననం చేయడం ద్వారా సత్యం, న్యాయం, ధర్మాన్ని పూడ్చిపెడుతున్న రోజుగా పేర్కొన్నారు ఆయిషా పేరెంట్స్. ఎంతమంది నేరస్తులు ఉన్నారో పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అవ్వచ్చు, అలాగే రాజకీయ నాయకులు ఉన్నారు, వార్డెన్ ఉంది, తర్వాత చాలామంది ఆడపిల్లలు కూడా ఉన్నారు ఈ కేసులో. వాళ్ళే నేరస్తులైతే నేరస్తుల్ని సాక్షులుగా చూపించటం జరిగింది. అలా చూపించి సిబిఐ చేతులు ఎత్తేటువంటి ఇదే ప్రపంచంలో మొట్టమొదటి కేసు కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మేము ఎన్నో విధాలుగా చెప్పాం, వాళ్ళ పేర్లతో సహా ఇప్పటికి కూడా చెప్తున్నాను. హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ, అలాగే ఆమె భర్త అయినంపూడి శివ.